వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఏం జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వచ్చారని రాజధాని రైతులు నిలదీశారు. నాయకుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. చివరికి రైతుల వ్యతిరేకతతో వైసీపీ నేతలు వెనుదిరిగారు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. అటు చూడు బే. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళ పరుగు పోతుంది. వస్తావే కొట్టు. నోళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుమారుడు నియోజకవర్గంలో. ఎందుకు వెళ్ళారు? మీరు వ్యతిరేకం అని చెప్పారు, మరి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వాళ్ళతోటి రైతుల దగ్గరకు వెళ్ళి ఎందుకు రెచ్చగొట్టాలనుకున్నారు? నాకు దూలు ఎక్కువ. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మొహం మీద కొట్టేశారండి. కాకపోతే మన జీవితాలు ఆ ముంచులోనే ముగిసిపోయేవిరా. యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. బండి తీసుకురండి రా, మళ్ళీ నాయుడు గారి మీద ఎవడం రాడు దిగుతాడు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మాది గొడవల పార్టీ, మీరు చెప్తున్నారుగా, మాది గొడవల పార్టీ. ఎస్ ఎస్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. గొడవల పార్టీ అయితే మేము తన్నులు తింటామా? కార్లు బగలు కొట్టుకుంటామా? కానిస్టేబుల్ కొడతామా? గొడవల పార్టీ మాది అయితే. అటు చూడు బే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. గొడవల పార్టీ వాళ్ళం ఏం చేస్తాం? మాది గొడవల పార్టీనా మీది గొడవల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందినా మేము? చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. రాజధాని రైతులు అడ్డుకుంటారా? కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. జై చంద్రబాబు ఎందుకు అనాలి? జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ అని ఎందుకు అనాలి? డౌన్ డౌన్ అప్పిరెడ్డి అని ఎందుకు అనాలి? ఏం నాకు అర్థం కాల. నిజంగా రైతులైతే వాళ్ళ బాధని చెప్పుకుంటారు. అసలు ఒక మాట చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమాజం ఎందుకోబే? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన